హైదరాబాద్కు మళ్లీ సిపి ఘోష్ కమిషన్ వస్తోంది. కాళేశ్వరంపై విచారణ చేపట్టనున్నారు సిపి ఘోష్. ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావులను పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే దీనికి సంబంధించిన ఇంజనీర్లను విచారించారు ఆయన. కాళేశ్వరం అవకతవకలపై రేవంత్ సర్కార్ సీరియస్గా ఉంది. ఇప్పుడు విచారణకు హాజరైన ఇంజనీర్లు దీనికి కర్త కర్మ క్రియ కేసీఆరే అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సిపి ఘోష్ మరోసారి హైదరాబాద్ వచ్చి కాళేశ్వరంపై విచారణ చేపట్టనుండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని నెలకొంటోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకీ చంద్రఘోష్ గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా శనివారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని సమాచారం. ఎవరెవరిని విచారణకు పిలవాలనే అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితో పాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం తెలిసిందే. దీంతో అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపైనే అనుమానాలు వ్యక్తం చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటి వరకు జరిగిన విచారణలో చాలా మంది ఇంజనీర్లు ఈ ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచే కాంగ్రెస్ దీనిపై విమర్శలు చేస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రారంభించారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో ప్రాజెక్టు శరవేగంగా పనులు పూర్తి చేశారు. ఇదంతా కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే చేశారని, అసలు అక్కడ ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం లేదని, వేరే చోట నిర్మించాల్సిన ప్రాజెక్టును అక్కడ నిర్మించారని ఇతర రాజకీయ పార్టీలు సైతం ఆరోపించాయి. అయినా ప్రాజెక్టు పూర్తయింది. అయితే మేడిగడ్డ కుంగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న విమర్శలకు బలం చేకూరినట్లయింది. దీంతో దీనిపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది అధికారులు, ఇంజనీర్లను ఘోష్ కమిషన్ విచారించింది. తాజాగా మరోసారి విచారణకు హైదరాబాద్ వచ్చింది. ఈసారి విచారణలో నాటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన నేతలను కూడా విచారించనున్నట్టు సమాచారం. కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది హరీష్ రావే. దీంతో ఈసారి హరీష్ రావును కూడా విచారణకు పిలుస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంజనీర్లు కేసీఆర్ పేరు చెప్పడంతో కేసీఆర్ను కూడా విచారిస్తారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీటిని అందిస్తామని అప్పట్లో కేసీఆర్ చెప్పేవారు. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంతో సంబంధం లేకుండానే తెలంగాణలో వరి మునుపెన్నడూ లేని విధంగా పండిందని చెప్పడం ఈ సందర్భంగా గమనించదగ్గ విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. కోట్లలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంటే గొప్ప ప్రాజెక్టును నిర్మించామని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. గత శాసనసభ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రధాన అంశంగా మారింది. ఈ సమయంలో దీనిపై విచారిస్తున్న ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. చివరగా ప్రజాప్రతినిధులను విచారించవచ్చనేది సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే 2 రోజులు వేచి చూడాల్సిందే.